Good evening, students, especially intermediate students, not only for intermediate, for all competitive exams, question tags అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామా. క్వశ్చన్ ట్యాగ్ మీన్స్ ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫామ్. ఇది ఒక క్వశ్చన్ ఫామ్ లాంటిది విచ్ ఇస్ యాడెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ టు గెట్ ఎ కన్ఫర్మేషన్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇది యాడ్ చేస్తారు ఒక కన్ఫర్మేషన్ కోసం. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. ఒకటి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఒకటి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ కాఫీ ఈజ్ వెరీ హాట్ అని ఉంది. ఇక్కడ ఈ సెంటెన్స్ దేంట్లో ఉంది? పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది స్టేట్మెంట్. అలాంటప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవాలి. సో మనకి పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి వెంటనే మనం నెగిటివ్. సో చూసారు ఇక్కడ ఇజంట్ ఇట్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తీసుకున్నాం అలా అనమాట. అలా నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అదే సెంటెన్స్ అదే స్టేట్మెంట్ నెగిటివ్ అంటే మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవాలి అయితే మనం ఎలా తీసుకోవాలంటే దానికి పద్ధతి హింట్. క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ బి ఎండెడ్ విత్ సూటబుల్ ప్రొనౌన్ అకార్డింగ్ టు ది నెంబర్, జెండర్ అండ్ పర్సనల్ సబ్జెక్ట్. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా మనం దేంతో తీసుకోవాలంటే ఒక సూటబుల్ ప్రొనౌన్ తో మాత్రమే తీసుకోవాలి, సబ్జెక్ట్ నేమ్స్ తో తీసుకోకూడదు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, దే హ్యావ్ నాట్ కమ్ యట్. ఈ సెంటెన్స్ ఎందులో ఉంది? నెగిటివ్ ఉంది. సో మనం ఎందులో రాయాలి? నెగిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ చేయాలి. ఇది నెగిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ చేయాలి. సో దే హ్యావ్ నాట్ కమ్ యట్. సో ఇక్కడ మనం అందులో ఫస్ట్ మనం వెర్బ్ మాత్రమే తీసుకోవాలి. సో వెర్బ్ ఫస్ట్ తీసుకోవాలి. సో నెగిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి హ్యావెంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ తీసుకోవాలి హ్యావ్. సో తర్వాత ప్రొనౌన్ రాయాలి హ్యావ్ దే, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. క్లియర్? ఎగ్జాంపుల్ 2 సీత కాంట్ స్విమ్. ఇది ఎందులో ఉంది? నెగిటివ్ ఉంది. కాంట్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ మనం ఎంత ఐడెంటిఫై చేయాలి? హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ మనం కనిపెట్టాలి. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి? కాంట్. సో మనం కాంట్ ని పాజిటివ్ రాయాలి. సో క్యాన్, ఎందుకంటే నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ రాయాలి కదా క్వశ్చన్ ట్యాగ్ రూల్ మనం అందాక చెప్పుకున్నాం. సో కాంట్ పాజిటివ్ అంటే క్యాన్. సో ఇక్కడ మనం ఏం చెప్పారు? ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ షుడ్ ఆల్వేస్ బి అనేది సూటబుల్ ప్రొనౌన్. ప్రొనౌన్ తోనే రాయాలి. ఏంటన్నాడు? ప్రొనౌన్ తో మాత్రమే రాయాలి. సో మనం ఇక్కడ సబ్జెక్ట్ నేమ్స్ ఉన్నా మనం ప్రొనౌన్ తీసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ షీ అని ఉంది, శ్వేత అని ఉంది. శ్వేత ఏ ప్రొనౌన్? షీ. సో మనం శ్వేత అని రాయకూడదు, శ్వేత ఒక ప్రొనౌన్ షీ అని రాయాలి. సో ఇక్కడ చూడండి, గోపి బ్రోక్ ది గ్లాస్ డింట్ హీ. ఇక్కడ చూసారా హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు కానీ ఏంటి ఇచ్చాడు? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు కానీ బ్రోక్ అని ఇచ్చాడు. సింటాక్స్ ఇప్పుడు కూడా సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్ దీని మీదే ఉంటాయి ఎక్కువ. సో ఇందులో డిడ్ అంటే ఏంటి? పాస్ట్. డూ డస్ అంటే ప్రెజెంట్. డిడ్ అంటే V2 అంటారు, V1 డూ, V5 డస్ అంటారు. ఓకేనమ్మా? ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసారా బ్రోక్ అని ఉంది అంటే ఎందులో ఉంది? ఇది V2 లో ఉంది. ఎందులో ఉంది? V2 లో ఉంది. V2 లో ఉంటే ఏంటి? దాని ఒక హెల్పింగ్ వర్బ్ పాస్ట్ కి డిడ్. V2 లో దాని ఆత్మ ఏంటి? V2 కి ఒక ఆత్మ ఉంటుంది, అదే డిడ్. సో మన ఇక్కడ డిడ్ అని రాయాలి మనం, అంటే ఇది సింపుల్ పాస్ట్ ఉంది, డిడ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ ఉంది కదా, ద నెగిటివ్ ఏంటి? డిడింట్ మనం గోపి రాయకూడదు కదా, గోపికి ప్రొనౌన్ రాయాలి అకార్డింగ్ టు అవర్ రూల్. సో హీ. అర్థమైందమ్మా? ఒకసారి మళ్ళీ చెప్తాను షార్ట్. ఏం లేదమ్మా, క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. సో మనం ఫస్ట్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ చేయాలి. సో ప్రొనౌన్ రాయాలి. ప్రొనౌన్ ఒకవేళ లేకపోతే సబ్జెక్ట్ నేమ్ ఉంటే సబ్జెక్ట్ నేమ్ ఏ ప్రొనౌన్ ఉందో మనం ఐడెంటిఫై చేసి రాయాలి. అదమ్మా. సో హింట్ 2 పాజిటివ్ హెల్పింగ్ వర్బ్ జస్ట్ యాడ్ అంటీ. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ రైనింగ్. ఇక్కడ చూసారా ఇట్ ఈస్ రైనింగ్. మనం ఏం తీసుకోవాలి? ఇది హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎందుకు రాయాలి? నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలి. ఈజ్ నెగిటివ్ ఫార్మ్ ఏంటి? ఇజంట్. సో ఇది అలా పెట్టేస్తాం క్వశ్చన్ మార్క్. క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 యూఆర్ కమింగ్ ఆంట్ యూ. నువ్వు ఇక్కడ చూసారా మళ్ళీ ఫస్ట్ మనం ఇది సెంటెన్స్ ఎందులో ఉంది? పాజిటివ్ ఉంది. మనం నెగిటివ్ రాయాలి. నెగిటివ్ రాయాలంటే ఫస్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? మీరు హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ తో నెగిటివ్ చేయాలి. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్ కి నెగిటివ్ ఏంటి? ఆంట్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆర్ నాట్ అని పెట్టకూడదు, ఇలాంటి కాంట్రడిక్షన్స్ మనం పెట్టాలి. ఓకేనమ్మా? ఆంట్ యూ ప్రొనౌన్ ఇచ్చాడు కదా, ఏం మార్చేస్తాం? యూ అని పెట్టేస్తాం. ప్రొనౌన్ కాకుండా ఇక్కడ ఏదైనా సబ్జెక్ట్ నేమ్స్ ఇస్తే సబ్జెక్ట్ నేమ్ ఏ ప్రొనౌన్ లో పెట్టే ప్రొనౌన్ మాత్రమే రాయాలి. ఓకేనమ్మా? అది హింట్ 2. ఇలాంటి కాంట్రడిక్షన్స్ మనం పెట్టాలి. ఓకేనమ్మా? ఆంట్ యూ ప్రొనౌన్ ఇచ్చాడు కదా, ఏం మార్చేస్తాం? యూ అని పెట్టేస్తాం. ప్రొనౌన్ కాకుండా ఇక్కడ ఏదైనా సబ్జెక్ట్ నేమ్స్ ఇస్తే సబ్జెక్ట్ నేమ్ ఏ ప్రొనౌన్ లో పెట్టే ప్రొనౌన్ మాత్రమే రాయాలి. ఓకేనమ్మా? అది హింట్ 2. ఇన్ కేస్ ఆఫ్ మెయిన్ వర్బ్ ఇన్ ది ప్రెజెంట్ టెన్స్ యాడ్ టు డోంట్ ఆర్ డజంట్. ఇందాక చెప్పాను కదా. సో
మెయిన్ వర్బ్స్ ని డూ ఇక్కడ చూడండి, డూ గాని డోంట్ గాని ఆర్ డస్ గాని డజంట్ గాని పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ మెయిన్ వర్బ్ ఇన్ పాస్ట్ టెన్స్ డిడ్ గాని డింట్ గాని పెట్టాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూ గో ఇమీడియట్లీ. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, మనకి హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు కానీ V1 ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు, గో అంటే V1 కదా. సో గో అంటే ఏంటి, V1 కదా. V1 కి ఏంటి, డూ. V5 కి ఏంటి, డస్. V2 కి ఏంటి, డిడ్. ఓకేనమ్మా. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు, V1 ఇచ్చాడు. గో అంటే V1 కదా. సో V1 గో అయితే మరి ఏంటి, డూ కదా. V1 ఒక ఆత్మ ఏంటి, డూ, దాని స్పిరిట్. మరి డూతో చేయాలి. సో డూతో చేయాలి అంటే ఇక్కడ మనం డూతో చేయాలి కాబట్టి ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్ ఉంది కదా, మనం డోంట్ అని పెట్టాలి. అని అంతే కదా. క్వశ్చన్ టైప్ పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ రాయాలి, డోంట్ అని పెట్టాలి. అలాగే ది బెల్ రింగ్స్ డజంట్ డిడ్. డజంట్ డిడ్ ఎందుకు వచ్చింది, రింగ్స్ అనేది ఏంటి, V5. V5 ఒక ఆత్మ, గో అంటే ఏంటి, V1. V5 ఒక ఆత్మ ఏంటి, డస్. V5 ఒక ఆత్మ ఏంటి, డస్. సో మనం డస్ పెట్టాలి. కాకపోతే ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్ ఉంది కదా, ద బెల్ రింగ్స్ అంటే పాజిటివ్ కదా, మనం నెగిటివ్ రాయాలి కదా అకార్డింగ్ టు క్వశ్చన్ టెక్స్ట్ రూల్. అందుకే మనం ఈ యొక్క డస్ ని డజంట్ గా డజంట్ అని పెట్టాలి. ది బెల్ అంటే బెల్ అని పెట్టకూడదు కదా, దాని ఒక ప్రొనౌన్ రాయాలి. బెల్ అంటే ఒక థింగ్ కదా, సో ఇట్ అలా అనమాట. ఇక్కడ చూసారు రాజు కేమ్ హియర్. ఇక్కడ చూసారు కేమ్ అంటే ఏంటి, కమ్ అంటే V1, కేమ్ అంటే V2. V2 ఒక ఆత్మ ఏంటి, డిడ్. వీటి ఒక ఆత్మ ఏంటి, డిడ్. సో మనం డిడ్ రాయకూడదు కదా. అక్కడ ఏమంటాడు, రాజు కేమ్ హియర్ అంటే పాజిటివ్ ఉంది కదా, మనం నెగిటివ్ రాయాలి. సో డిడ్ కి నెగిటివ్ డిడింట్. డిడింట్ ఈ రాజు రాయకూడదు కదా, మనం ఏం రాయాలి, ప్రొనౌన్ రాయాలి. సో రాజు హీ. సో డిడింట్ హీ, క్వశ్చన్ మార్క్. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. క్లియర్, చూసారా అలా అనమాట. సో చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లో రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లో రాయాలి. దాని తర్వాత మనం ఇంకేంటి ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ మనం నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అలా ముందుకి హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మనం డైరెక్ట్ గా ప్రొనౌన్ రాయాలి. సబ్జెక్ట్ నేమ్స్ రాయకూడదు. సబ్జెక్ట్ నౌన్ ఏ ప్రొనౌన్ ఉంటే ఆ ప్రొనౌన్ మాత్రమే రాయాలి. సో ఈజ్ అంటే ఇజంట్. స్టేట్మెంట్ వర్బ్ లో ఈజ్ అంటే ఏంటి, క్వశ్చన్ ట్యాగ్ లో ఇజంట్ అని రాయాలి. ఈజ్ నాట్ అని రాయకుండా ఇజంట్ అనే కాంట్రడిక్షన్ తో రాయాలి. ఆర్ వేస్తే ఆర్ లో రాయాలి. వాజ్ అయితే వజంట్ లో రాయాలి. వర్ అయితే వోంట్ లో రాయాలి. యామ్ అయితే ఆర్ంట్ లో. చూసారా, యామ్ కి యామ్ నాట్ ఉండదు. గుర్తుపెట్టి, చాలా ఇంపార్టెంట్. చాలా దీని క్వశ్చన్స్ అడుగుతారు. యామ్ కి యామ్ నాట్ ఉండదు. యామ్ కి ఆర్ నాట్ రాయాలి. మళ్ళీ నెగిటివ్ లో ఒక యామ్ నాట్ ఉందనుకో, మళ్ళీ ఆర్ నాట్ రాదు, జస్ట్ యామ్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, పాజిటివ్ యామ్ కి నెగిటివ్ ఆర్ నాట్ వస్తుంది. అదే యామ్ నాట్ నెగిటివ్ ఉంటే మనకు ఆర్ అని పాజిటివ్ రాదు, డైరెక్ట్ గా పాజిటివ్ యామ్ వచ్చేస్తుంది. లెట్ మీ అని కనిపిస్తే షెల్ ఐ అని రాయాలి. గుర్తుపెట్టుకోండి. మరి ఆ ఇచ్చిన స్టేట్మెంట్ లో లెట్ మీ కనిపిస్తే మనం ఏం రాయాలి, షెల్ ఐ అని రాయాలి. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ లో విల్ కనుక ఉంటే మనం ఓన్ తో స్టార్ట్ చేయాలి. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ షెల్ తో ఉంటే మనం షాన్ తో మనం స్టార్ట్ చేయాలి. క్లియర్. చూడండి, when am is used in positive statement, then aren't is used in question tag. చూసారు, ఇందాక చెప్పాను ఇక్కడ am కనుక వస్తే పాజిటివ్ స్టేట్మెంట్ లో మనం క్వశ్చన్ ట్యాగ్ చేసినప్పుడు am నాట్ అని రాయకూడదు, aren't అని రాయాలి. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైట్. చూసి క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు పక్కన కంపల్సరీ కామా పెట్టాలమ్మా. కామా పెట్టి స్టార్ట్ చేయాలి. సో మనం ఏంటి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటి, యామ్. యామ్ మనం క్వశ్చన్ టైప్ పాజిటివ్ నెగిటివ్ రాయాలి కదా, యామ్ నాట్ అని రాయకూడదు కదా. యామ్ కి యామ్ నాట్ అని లేదు కదా, యామ్ అరెంట్ ఉంది. సో అరెంట్ అలాగే ప్రొనౌన్ కాబట్టి ప్రొనౌన్ అవి రాసేస్తారు. నెక్స్ట్, when am is used in నెగిటివ్ స్టేట్మెంట్, ఒక యామ్ నెగిటివ్ స్టేట్మెంట్ లో ఉంటే am is used in question that am అని పెట్టవచ్చు. ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ రాంగ్, am I. ఇక్కడ ఆడు నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ రాయాలి. అలా రాయాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటి, am not. ఆడు ఐఎమ్ నాట్ అని ఇచ్చాడు. ఐ యామ్ అన్నా ఇలా ఏఎం అన్నా ఒకటే, కాంట్రడిక్షన్ ఇది. సో మనం పాజిటివ్ రాయినప్పుడు మనం ఆర్ అని రాయకూడదు. ఇందాక అక్కడ యామ్ ఉంది కాబట్టి నెగిటివ్ మనం ఆర్ నాట్ ఆర్ అంటే రాసాం. యామ్ కి యామ్ నాట్ ఉండదు, కానీ నెగిటివ్ కి పాజిటివ్ యామ్ వచ్చేస్తుంది. సో యామ్ నాట్ కి యామ్ అని పెట్టి సరిపోద్ది. ఒకవేళ పొరపాటున ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ కనుక కనిపించాయి అనుకో, యూస్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ కి ఇప్పుడు కూడా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అసలు పెట్టకూడదు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంపరేటివ్స్ అంటే సబ్జెక్ట్ ఉండదు. వెయిట్ ఎబిలిటీ సబ్జెక్ట్ ఉందా, లేదు. ఎప్పుడైతే సబ్జెక్ట్ లేకుండా ఉంటుందో సెంటెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. వెయిట్ ఎబిలిటీ సబ్జెక్ట్ లేదు కాబట్టి మనం ఏం పెట్టాలి, ఇంకా హాయిగా ఇంపరేటివ్స్ కనబడగానే విల్ యూ అని పెట్టి, అన్నిటికీ యూ పెట్టింది, విల్ యూ అని పెట్టి సరిపోద్ది. విల్ యూ. ఇక్కడ ఎందుకు యూ పెట్టామంటే, మనం వెయిట్ మినిట్ అంటే నువ్వు వేరే వాళ్ళు చెప్తున్నావు కదా, నువ్వు ఇంకొకరు చెప్తున్నావు, మరి ఇంకొకరు చెప్తున్నప్పుడు యూ కింద కన్సిడర్ అవుతుంది, అందువల్ల యూ వచ్చింది, విల్ యూ. ఓకేనమ్మా. నథింగ్ వెంట్ రాంగ్. ఇక్కడ చూసారా, నథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చింది. ఇక్కడ చూసారా, వెంట్ అంటే ఏంటి, V2 వచ్చింది. V2 ఒక ఆత్మ ఏంటి, డిడ్, సింపుల్ పాస్ట్. సో మనం డిడ్ మనం
ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఇందులో సబ్జెక్ట్ లేదు. అలాంటప్పుడు మనం ఏం రాయాలి, హ్యాగా డిడ్ అని పెట్టాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తో మనం స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి రూల్ సార్, యాక్చువల్లీ స్టేట్మెంట్ అంతా రాసి కామా పెట్టి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ తో మనం మార్చాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. మరి వీటికి ఇక్కడ వెంట సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి వీటు రాయాలి. సో డిడ్ అని రాస్తాం. డిడ్ అని రాసి నథింగ్ అంటే థింగ్ తో ఇక్కడ పోలిస్తారు, ఇట్ అని పెట్టాం. ఓకేనా. ఇక్కడ ఎందుకు యూ వచ్చిందంటే వెయిట్ అంటే నువ్వు వేరే వాళ్ళు చెప్తున్నావు, వేరే వాళ్ళు చెప్తున్నావు యూ అని ఇక్కడ పెట్టాలి. ఆ విధంగా వచ్చింది యూ. ఓకేనమ్మా. నెక్స్ట్ హింట్ 5. ఇఫ్ ది స్టేట్మెంట్ బిగిన్స్ విత్ లెట్స్ దెన్ క్వశ్చన్ ట్యాగ్ కన్క్లూడ్స్ దెన్ విత్ డబ్ల్యూవి. చూడండి ఇక్కడమ్మా, స్టేట్మెంట్ కనుక ఎప్పుడైనా లెట్స్ తో కనుక మీకు స్టార్ట్ అయితే ఒక స్టేట్మెంట్, అప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ కన్క్లూడ్స్ విత్ డబ్ల్యూవి తో మనం చేయాలి. ఎగ్జాంపుల్ లెట్స్ గో టు ది బీచ్. ఇందాకే మనం చెప్పుకున్నాం, స్టేట్మెంట్ లెట్ మీ కనిపిస్తే క్వశ్చన్ ట్యాగ్ లో షెల్ లైన్ పెట్టాలి. డన్. అలాగే లెట్స్ కనిపిస్తే షెల్ వి పెట్టాలి, షెల్ ఐ పెట్టకూడదు, షెల్ వి పెట్టాలి. లెట్స్ గో టు ది బీచ్. మరి లెట్స్ కనుక కనిపించింది అంటే ఏం పెట్టాలి, షెల్. బి ఎందుకు వచ్చిందంటే పదండి మనం బీచ్ కి వెళ్దాం అన్నాడు. క్వశ్చన్ అర్థం చేసుకోండి, పదండి మనం బీచ్ కి వెళ్దాం అన్నాడు. మనం అంటే ఏంటి, బి. సో లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. క్లియర్. అది ఇక్కడ ఓన్లీ లెట్ మీ కనిపిస్తే, లెట్ మీ సీ అని కనిపిస్తే జస్ట్ షెల్ ఐ. లెట్స్ అంటే ఏంటి, అందరికి చెప్పడం. లెట్ అంటే ఏంటి, ఒక్కరికే చెప్పడం. అలా లెట్ మీ సీ, నన్ను చూడు నువ్వు అంటే నన్ను చూడు నువ్వు అంటున్నాడు. అంటే నన్ను అంటే సింగిల్ కదా. సో లెట్ కనిపిస్తే షెల్, లెట్ కనిపిస్తే షెల్ ఐ, లెట్స్ కనిపిస్తే షెల్ వి. క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి, అలాగా గుర్తుపెట్టుకోండి. అందుకే షెల్ ఐ లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. క్లియర్. అర్థమవుతుందమ్మా. డన్. If the statement involves some negatives like hardly, scarcely, seldom, few, little, any, none, etc., then use positive question tag. Statement లో సెమీ నెగిటివ్స్ అంటే ఎక్కువ నెగిటివ్స్ కాకుండా నార్మల్ నెగిటివ్స్, అంటే అంత హార్డ్ కాకుండా నార్మల్ నెగిటివ్స్ కనిపిస్తాయి. అలా హార్డ్లీ. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, దే సెల్డమ్ మీట్ మీ. ఇక్కడ చూసారా, సెల్డమ్ కనిపించినా, హార్డ్లీ కనిపించినా, స్కార్స్లీ కనిపించినా, ఫ్యూ లిటిల్ కనిపించినా వీటికి మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి. సెల్డమ్ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ క్లూ వర్డ్. సెల్డమ్ అంటే ఏంటమ్మా, ఇది ఒక సింపుల్ ప్రెజెంట్ క్లూ వర్డ్. అలాంటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ లోనే రాయాలి కదా సెల్డమ్. అలాంటప్పుడు మనం ఏంటి రాయాలి, V1 కి ఆత్మ ఏంటి, డూ. V1 కి ఆత్మ డూ. మనం డూ తో రాయాలి. డూ పెట్టాం. ఇక్కడ డే ఆడిచ్చారు కాబట్టి డే క్వశ్చన్ మార్క్ పెట్టాలి. చూసారు, క్వశ్చన్ ట్యాగ్స్ గుర్తు పెట్టుకోండమ్మా. స్టేట్మెంట్ రాసిన పక్కన కామా పెట్టి హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత ప్రొనౌన్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. పాజిటివ్ నెగిటివ్ రాయాలి, నెగిటివ్ అంటే పాజిటివ్ రాయాలి. ఇక్కడ చూసారా, ఫ్యూ పీపుల్ అటెండెడ్ ది మీటింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫ్యూ అని ఇచ్చాడు. ఈ సెంటెన్స్ ఎందులో ఉంది, అటెండెడ్ V2 లో ఉంది. అంటే మనం V2 ఆత్మ ఏంటి, డిడ్. మనం డిడ్ పెడతాం. సో ఫ్యూ పీపుల్ అంటే దే కదా, దే. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. నన్ ఆఫ్ ది క్లర్క్స్ కేమ్. ఇక్కడ నన్ ఆఫ్ ది క్లర్క్స్ లో ఎవరో కాదు. సో మరి అంటే కేమ్ అంటే ఏంటి, V2 కదా. V2 కి ఆత్మ ఏంటి, డిడ్. నన్ ఆఫ్ ది క్లర్క్స్ అంటే వాళ్ళు, క్లర్క్స్ లో ఎవరో కాదు అంటే వాళ్ళు. అంటే వాళ్ళందరినీ ఏ ప్రొనౌన్ కింద కన్సిడర్ చేయొచ్చు, దే. అందుకే లాస్ట్ లో దే క్వశ్చన్ మార్క్ పెట్టాలి లాస్ట్ లో. క్లియర్. ఇది ఒక హింట్ 6. అర్థమవుతుందమ్మా. డన్. హింట్ 7. ఇఫ్ ది స్టేట్మెంట్ బిగిన్స్ విత్ ఎవ్రీబడితో కనబడినా, ఎవ్రీ వన్ తో కనబడినా క్వశ్చన్ ట్యాగ్ దేంతో కన్క్లూడ్ చేయాలి, దే తో కన్క్లూడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీబడితో కనబడినా ఇంకా ఐవియు దే ఈ షీట్ డేట్ రాదు. ఐవియు ఈ షీట్ డేట్ రాదు, ఓన్లీ దే మాత్రం వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్స్ కనుక ఎవ్రీబడితో వచ్చినా, ఎవ్రీ వన్ తో వచ్చినా అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ దేంతో కన్క్లూడ్, దే తో కన్క్లూడ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఎవ్రీబడి హ్యాస్ కమ్ అని వచ్చింది. ఎవ్రీబడి హ్యాస్ కమ్. యాజ్ యూజువల్ గా ఇందులో ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. సో హెల్పింగ్ వర్బ్ హ్యాస్ ఉంది. కాబట్టి మనం దేంట్లో రాయాలి, నెగిటివ్ రాయాలి. సో హ్యాజ్ కి హ్యావ్ నాట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ దే ఉంది కాబట్టి హ్యావ్ నాట్ వచ్చింది. ఓకేనమ్మా. ఎందుకంటే ప్రొనౌన్స్ లో మనకి ఇక్కడ రూల్ ఉంటది, ఐవి యూ దే కి హ్యావ్ అంటారమ్మా, హీ షీ ఇట్ అనే 3 ప్రొనౌన్స్ కి హ్యాస్ అంటారు. మరి ఇక్కడ దే ఎందుకు వచ్చిందంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, ఎవ్రీబడి వచ్చినా ఎవ్రీ వచ్చినా మనం ఇలాంటి మనం క్వశ్చన్ ట్యాగ్స్ దేంతో మనం కన్క్లూడ్ చేయాలి. సో మరి దే వచ్చినప్పుడు దేకి ఏటుంది, హ్యావ్ ఉంది. సో మరి హ్యావ్ నాట్ ఎందుకు వచ్చిందంటే స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ రాయాలి కదా, అకార్డింగ్ టు అవర్ రూల్ క్వశ్చన్ ట్యాగ్స్ రూల్. అందుకే హ్యావ్ నాట్ అని వచ్చింది. ఇక్కడ చూసారా, అలా ఎవరితో వచ్చినా అలా సేమ్ రూల్. ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ ది మెడిసిన్. అప్రిషియేటెడ్ అంటే ఏంటమ్మా, V2 అని అంటారు. అప్రిషియేట్ అంటే ఏంటి, V2. సో ఇక్కడ V2 వచ్చింది కాబట్టి V2 ఆత్మ ఏంటి, డిడ్. మనం డిడ్ రాయకూడదు కదా, పాజిటివ్ స్టేట్మెంట్ మనం నెగిటివ్ రాయాలి. అందుకే డిడెంట్. దే ఎందుకు వచ్చింది, ఎవరి వన్ వచ్చింది కాబట్టి మనం చెప్పుకున్నాం కదా, ఎవరి వన్ వచ్చినా మనం దేంతో కన్క్లూడ్ చేయాలి, దేతో కన్క్లూడ్ చేయాలి. అందుకే మనం
దే వచ్చింది. సో ఆన్సర్ డిడెంట్ దే లాస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో మీరు రాసినప్పుడు స్టేట్మెంట్ అంతా రాసి స్టేట్మెంట్ పక్కన కామా పెట్టి హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ రాయాలి, నెగిటివ్ అంటే పాజిటివ్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. తర్వాత అందులో సబ్జెక్ట్ రాయకూడదు, ప్రొనౌన్ మాత్రమే రాయాలి, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అర్థమైందమ్మా? హోప్ యూ అండర్స్టాండ్. ఏమి లేదమ్మా, యామ్ వస్తే పాజిటివ్ క్వశ్చన్ దాని నెగిటివ్ క్వశ్చన్ ఆర్ నాట్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత మళ్ళీ యామ్ నాట్ అనే స్టేట్మెంట్లు ఇస్తే ఇంకా ఆర్ రాదు, యామ్ వస్తుంది. తర్వాత ఇంపరేటివ్స్ కనిపిస్తే మీకు క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ పెట్టాలి. ఇంపరేటివ్స్ కనిపిస్తే ఏం పెట్టాలి? విల్ యూ అని పెట్టాలి. విల్ యూ ఎప్పుడు పెడతారు? సో ఇంపరేటివ్స్ కనిపిస్తే మనం విల్ యూ అని పెడతాం. మోడల్ పేపర్స్ చేద్దాం చూడండి అమ్మా. హీ కెనాట్ బై ఎ న్యూ హౌస్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్. మనం ఏం చేయాలి? ఫస్ట్ యాజ్ యూజువల్ గా మనం మన హెల్పింగ్ సెంటెన్స్ ఎందులో ఉంది? పాజిటివ్ లో ఉంది. మనం ఇందులో నెగిటివ్ లో ఉంది. మన ఇందులో రాయాలి పాజిటివ్ రాయాలి. పాజిటివ్ అంటే ఫస్ట్ ఏంటి ఐడెంటిఫై చేయాలి? వెర్బ్ ఐడెంటిఫై. వెర్బ్ ఏంటి? కెనాట్. కెనాట్ అంటే మనం కెనాట్ రాయకూడదు కదా, నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ రాయాలి. సో మనం క్యాన్ అని ఫస్ట్ పెడతాం. తర్వాత ఏంటి పెట్టాలి? ప్రొనౌన్ చెక్ చేయాలి. ప్రొనౌన్ ఏంటి ఇచ్చాడు? హీ. సో హీ పెడతారు. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెడతారు. అయిపోయింది. తర్వాత ఇక్కడ చూసారు వెంట అంటే V2 ఆత్మ ఏంటి? డిడ్. V2 ఆత్మ ఏంటి? డిడ్. సో ఎందులో ఉంది? పాజిటివ్ లో ఉంది. సో ఈ డిడ్ మనం ఏంటి రాయాలి? డిడింట్ అని రాయాలి. జాన్ అని రాయకూడదు, ఎందుకంటే ప్రొనౌనే రాయాలి. జాన్ ఏ ప్రొనౌన్? హీ. సో హీ అని రాస్తాం. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. శ్రావణి డజంట్ నో ది ఫ్రెంచ్. సో డజంట్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్. డజంట్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ V5. సో మనం ఏంటి రాయాలి? డజ్ రాయాలి. ఆడే ఇస్తాడు మనకి డజంట్ అని, డజన్ రాస్తారు. సో శ్రావణి అంటే మనం ప్రొనౌన్ కదా రాయాలి, షీ అని రాస్తారు. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ మనం పెట్టాలి. ప్రియాంక ఈస్ గుడ్ ఆన్సర్ ఉంది. ఈజ్ అంటే ఏంటి? ఈజ్ అంటే మనం ఒక క్వశ్చన్ పాజిటివ్ ఉంది, మనం నెగిటివ్ లో రాయాలి. ఈజంట్. ప్రియాంక కాబట్టి షీ. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. క్లియర్? కొంచెం హార్డ్ గా చూద్దాం. సో ఇక్కడ చూడండి అమ్మా, ఐ ఆమ్ సెలెక్టెడ్ ఉంది. ఫస్ట్ మనం ఏంటి? పాజిటివ్ ఉంది. యామ్ కి మనం నెగిటివ్ రాయాలి. ఫస్ట్ ఏం తీసుకుని హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. యామ్ కి మరి నెగిటివ్ వస్తే యామ్ నాట్ రాదు కదా, మనం చెప్పుకున్నాం కదా రూల్. యామ్ కి ఏం వస్తుంది? ఆరంట వస్తుంది. ఇక్కడే పప్పులో కాలేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆరంట పెట్టాలి, యాజ్ యూజువల్ గా ఐ పెట్టేస్తారు. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మళ్ళీ ఐ ఆమ్ సెలెక్ట్. సో ఇది చూస్తే 2 times రిపీట్ చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. యామ్ వస్తే యామ్ నాట్ పెట్టకూడదు, ఆర్ నాట్ పెట్టాలి. క్లియర్? డన్. నెక్స్ట్ ఈ సెంటెన్స్ చూద్దాం. నెగిటివ్ ఉంది ఇది, మనం పాజిటివ్ రాయాలి. వర్బ్ తీసుకోవాలి ఫస్ట్. వోంట్ పాజిటివ్ ఏంటి? విల్. సో విల్ మనకు ప్రొనౌన్ ఆడిస్తుంది కాబట్టి విల్ దే. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. అంతే. నేను సబ్జెక్ట్ నేమ్స్ ఇచ్చినా ప్రొనౌన్స్ రాయాలి, ఏ ప్రొనౌన్స్ చూసి రాయాలి. క్లియర్ మా? ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఎర్లీ టుడే. ఐ ఆమ్ ఉంది, మన నెగిటివ్ రాయాలి. ఐ ఆమ్ కి ఏంటి? అరంట్. అరంట్ ఐ. క్లియర్? లెట్స్ గో టు ద బీచ్. ఏం చెప్పాను? లెట్స్ గో ఎప్పుడు కనిపించినా లెట్స్ కనిపిస్తే షెల్ వి, ఓన్లీ లెట్ కనిపిస్తే షెల్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ లెట్స్ అని ఇచ్చాడు, మనం ఏం పెట్టాలి? షెల్ వి పెట్టింది. లెట్స్ కనిపిస్తే షెల్ వి పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టింది. అలా కాకుండా లెట్ అని కానీ షెల్ ఐ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ లెట్స్ తో ఇచ్చాడు. లెట్స్ గో టు ద మూవీ నౌ అని ఇచ్చాడు. సో మనం లెట్స్ కనిపించింది కాబట్టి ఏంటి? హాయిగా ఎటువంటి టెన్షన్ లేకుండా షెల్ వి పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టడమే. అర్థం చూడండి అమ్మా. డిసిప్లిన్ మస్ట్ బి మెయింటైన్డ్ అట్ ఎనీ కాస్ట్ ఉంది. ఫస్ట్ లో మన నెగిటివ్ రాయాలి. ఫస్ట్ మనం నెగిటివ్ రాయాలి. ఫస్ట్ వెర్బ్ ఐడెంటిఫై చేయాలి. వెర్బ్ ఏంటి? మస్ట్. మస్ట్ ఒక నెగిటివ్ ఫార్మ్ ఏంటి? చూసుకోండి, మస్ట్ నాట్ ఇలాగా ఎంటెన్ పెట్టాలి. సో మరి డిసిప్లిన్ అంటే థింక్ కదా, సో డిసిప్లిన్ రాసుకోవద్దు, దాన్ని ప్రొనౌన్ రాయాలి. డిసిప్లిన్ థింక్ కదా, అందుకే ఇట్ అని రాస్తాం. ఓకేనా? క్లియర్? హార్డ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కేర్స్ అంటే ఏంటి? ఇది V5. అది ఎందులో ఉంది? సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? క్వశ్చన్ తో గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ లో ఇలా మీకు ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు క్వశ్చన్ ఇలా కామా పెట్టి రాయాలి. ఓకేనా? కామా పెట్టి కేర్స్ V5 ఉంది కాబట్టి కదా మనం ఏం చేయాలి? సో మన సింపుల్ ప్రెజెంట్ ఉంది. దే. నోబడి అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం కదా, సంబడి నోబడి కనిపిస్తే దే అని పెట్టాలని. నోబడి అంటే ప్రొనౌన్ వచ్చి దే. సో మనకి ప్రొనౌన్ దే ఉంది కాబట్టి మన రూల్ ఉంది కదా, మా సింపుల్ ప్రెజెంట్ లో ఒక రూల్ ఉంటది. ఏంటంటే దేకి డోంట్ అంట, హీకి షీకి ఇట్కి డజ్ అంటారు. మరి ఇక్కడ దే కాబట్టి మనం డోంట్ పెట్టాలి. సో అందువల్ల మనం డజ్ కాస్త డోంట్ కింద పెట్టింది, కానీ దే ఉంది కాబట్టి. సో మనం నెగిటివ్ రాయాలి. సో ఆన్సర్ డోంట్. ఇక్కడ దే ఉంది కాబట్టి నోబడి అంటే ఎవరో కాదు కాబట్టి దే. సో అంటే ఇది నెగిటివ్ లో కదా ఉంది. సో మనం డోంట్ అని రాయకూడదు, సారీ డూ దే అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. క్లియర్? నోబడి నెగిటివ్ ఉంది కదా, సో సంబడి అంటే అప్పుడు డోంట్ రావచ్చు. నోబడి అంటే ఎవరు కదా, ఇదే నెగిటివ్ ఇచ్చాడు, మనం డూ దేన్. సో డూ దేన్ పెట్టాలి. సో మనం పాజిటివ్ లేదు స్టేట్మెంట్ నెగిటివ్ ఉంది, నోబడి ఉంది కాబట్టి. సో మనం అందుకే మనం
పాస్ట్ అందుకే డూ దే పెట్టాను. ఇక్కడ డూ ఎందుకు పెట్టంటే అసలు యాక్చువల్ గా డస్ బీ ఫ్రెండ్ డస్ పెట్టాలి. నేను ఎందుకు డూ పెట్టాను అంటే అమ్మా, మరి దే ఉంది కదా, దేకి మనం చెప్పుకున్న రూలు ఐబి యూదేకి డూ అని అలా అనమాట, అందుకే ఇది పెట్టాను. క్లియర్? ఓపెన్ ది డోర్. ఇది ఏంటి, ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ లేదు అంటే ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ మీకు ఎప్పుడు కనిపించినా విల్ గానీ వుడ్ గానీ టూ పెట్టేయండి హాయిగా. సో విల్ వుడ్ వోంట్ ఈ మూడిట్లు ఏది పెట్టినా పర్లేదు, మనం విల్ పెట్టుకుందాం. సో విల్ పెడతాం, కామా మనం కంపల్సరీ పెట్టాలి, ఆడిస్తే ఓకే, మనం పెట్టాలి, విల్ పెట్టాలి. తర్వాత ఏం పెట్టాలి, ఓపెన్ ది డోర్ అంటే ఏంటి, ఇంపరేటివ్ అంటే ఏంటి, ఓపెన్ ది ఎవరు చెప్తారు, నీకే కదా చెప్తారు, లేదా నువ్వు ఇంకోటి చెప్తావు అంటే యూ. నువ్వు ఇంకోటి చెప్తావు కూడా యూ ప్రొనౌన్ అక్కడ ఉంటది, హిడెన్ గా కనిపిస్తుంది యూ ప్రొనౌనే. సో విల్ యూ అని పెట్టి లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు, అయిపోయింది. క్లియర్? నెక్స్ట్ చూడమ్మా, బీ క్వైట్. సో బీ క్వైట్ అంటే ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్, ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ కన్నా మనం ఏం పెట్టాలి, విల్ పెట్టాలి. సో బీ క్వైట్ అంటే మనం వేరే వాళ్ళకి చెప్తున్నాం, సో బీ విల్, సో యూ. ఇంపరేటివ్ సెంటెన్స్ లో యూ అనే సబ్జెక్టు హిడెన్ యూ వస్తుంది ఎక్కువ, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఏంటి, పాస్ మీద సాల్ట్ అంటే ఏంటమ్మా, పాస్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ కన్నా విల్. సో ఇంకా ఇంపరేటివ్ సెంటెన్స్ కంపల్సరీ హిడెన్ సబ్జెక్ట్ యూ. సో ఇది ఇక్కడ చూడమ్మా 76, యూ థింక్ యూ ఆర్. ఇలా యూ పక్కన ఇలా ఇస్తే దాని అర్థం ఏంటి, ఆర్ అని అర్థం ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆర్ అని అర్థం. సో ఆర్ తో ఇచ్చాడు, యూ ఆర్ స్మార్ట్. పాజిటివ్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి, ఆర్ కి నెగిటివ్ ఏంటి, ఆర్ అంటే యూ అలా ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఆర్ అంటే యూ. క్లియర్? మొత్తం మీకు హార్డ్ వన్నీ చేశాను నేను, హార్డ్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్ గా. సో హోప్ యూ అండర్స్టాండ్ క్వశ్చన్ ట్యాక్స్. అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ అంతా నేను ప్లేలిస్ట్ ఉంది, మీ ప్లేలిస్ట్ లో ఏ టాపిక్, గ్రామర్ టాపిక్ కావాలని మీరు సెర్చ్ చేయొచ్చు. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి గ్రామర్ టాపిక్ కూడా ఈజీ మెథడ్ లో. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇలా చూడగానే వీడియో. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ ఆ ఒక గ్రామర్ టాపిక్ మీద ఫుల్ ఫిక్స్డ్ మీకు అర్థమైపోతుంది. అంత నీట్ గా వివరించి ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిదీ కూడా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మనం హింట్స్ గుర్తు పెట్టుకోవాలమ్మా. సో కొన్ని బిట్స్ కూడా నేను చేశాను, సో ఇవి కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కింద నాకు ఒక ఆన్సర్స్ పెట్టి ఇవన్నీ మీరు రైట్ రాస్తే నేను చెప్పే క్లాస్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్.